హలో ఎవ్రీవన్. నేను మీకు ఈరోజు విజువల్ స్టూడియో కోడ్లో రియాక్ట్ ప్రాజెక్ట్ని ఎలా స్టార్ట్ చేయాలి, దాన్ని ఎలా యూస్ చేయాలి అనే దాని గురించి మీకు ఇప్పుడు చూపిస్తాను. రియాక్ట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దాంట్లో కొన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే నోడ్ జేఎస్. ఫస్ట్ మీకు నోడ్ జేఎస్ ఇన్స్టాల్ చేసి తర్వాత మీకు రియాక్ట్ ప్రాజెక్ట్ని ఎలా స్టార్ట్ చేయాలనేది చూపిస్తాను. మీరు గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్ నోట్ జేఎస్ అని టైప్ చేస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అని ఉంది కదా, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన వెంటనే ఇలా వస్తుంది స్క్రీన్ అనేది. మీరు ఇక్కడ ప్రీ బిల్ట్ ఇన్స్టాలర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ కనపడతాయి. అలానే డౌన్లోడ్ నోట్ జేఎస్ అని ఉంది కదా, ఇది లేటెస్ట్ వర్షన్. ప్రజెంట్ ఈరోజు డేట్ 2024 జూలై 21కి ఇక్కడ చూడండి మీ యొక్క కాన్ఫిగరేషన్ ఉంటుంది. మీరు ఎలా సెట్ చేసుకోవాలి అంటే మీకు ప్రీవియస్ వర్షన్స్ కావాలన్నా కూడా ఇక్కడ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. ప్రజెంట్ నేను లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీది విండోస్ ఆపరేటింగ్ సిస్టమా లేదంటే మ్యాక్ ఓఎస్ఆ లేదా లైనెక్స్ యూస్ చేస్తుంటే లైనెక్స్, ఇక్కడ మీరు కాన్ఫిగరేషన్ని మీరు సెట్ చేయొచ్చు మీ సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ తగ్గట్టు. ఒకవేళ మీరు 64 బిట్ యూస్ చేస్తుంటే 64 బిట్ లేదా 86 బిట్, ఇట్లా మీకు కావాల్సిన కాన్ఫిగరేషన్ సెట్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ప్రజెంట్ చూడండి నేను డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇది చాలా తక్కువ ఎంబీ ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా మీరు నోట్ జేఎస్ని ఇన్స్టాల్ చేసుకునే దానికి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఓపెన్ చేసుకుంటే సరిపోద్ది. ఎలాంటి ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న అన్ని టర్మ్స్కి మీరు ఓకే చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ చూడండి నోట్ జేఎస్ ఇన్స్టాల్ అవుతుంది. రియాక్ట్ జేఎస్ని యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం నోట్ జేఎస్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మొత్తం అన్నీ అప్డేట్ అవుతున్నాయి, ఫైల్స్ కాపీ అవుతూ. మీకు ఇది ఎక్కువ టైం పట్టదు, జస్ట్ 1 or 2 మినిట్స్లో అయిపోతుంది. ఇక్కడ చూడండి కంప్లీట్ అయ్యింది. ఈ ఫినిష్ అయిపోతానే ఆటోమేటిక్గా మీకు నోట్ జేఎస్ అని ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. ప్రజెంట్ నా సిస్టంలో నేను విజువల్ కోడ్ని యూస్ చేస్తున్నాను. దాన్ని మీకు ఓపెన్ చేసి ఈ విజువల్ కోడ్లో ఎలా యూస్ చేయాలి, అసలు ఎలా డౌన్లోడ్ అయ్యిందా లేదా అనేది చెక్ చేయడానికి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నా విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు టెర్మినల్లోకి వెళ్ళాలి. టెర్మినల్లోకి వెళ్తే కనుక ప్రజెంట్ నా టెర్మినల్ని ఓపెన్ చేశాను చూడండి. ప్రజెంట్ నా సిస్టంలో నోట్ జేఎస్ ఇన్స్టాల్ అయ్యిందా లేదా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా మీరు నోడ్ వి అని టైప్ చేస్తే దాని యొక్క వర్షన్ అనేది చూపిస్తుంది. చూడండి ఇక్కడ వర్షన్ 22.5.1 అని చూపిస్తుంది. ఇక్కడ చూడండి లేటెస్ట్ వర్షన్ మనం డౌన్లోడ్ చేసింది 22.5.1. సో నా దాంట్లో నోట్ జేఎస్ అనేది ఇన్స్టాల్ అయ్యింది. ఒకవేళ ఎన్పిఎం కూడా మీరు చెక్ చేయాలనుకుంటే కనుక ఇలా మీరు టైప్ చేస్తే కనుక ఇక్కడ చూడండి ఎన్పిఎం వర్షన్ చెక్ చేస్తూ ఉంటే ఎర్రర్ చూపిస్తుంది. కెనాట్ బి లోడెడ్ బికాజ్ రన్నింగ్ స్క్రిప్ట్స్ ఆర్ డిజేబుల్ ఆన్ ది సిస్టమ్. అంటే దీనికోసం మనం ఎగ్జిక్యూషన్ పాలసీని చేంజ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళే ఇస్తారు ఎక్కడ ప్రాబ్లం ఉందనేది కూడా. దీన్ని ఎలా కరెక్ట్ చేయొచ్చు అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. మీ విండోస్లో పవర్ షెల్ని ఓపెన్ చేయండి. ఇలా మీరు పవర్ షెల్ని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీరు టైప్ చేయండి సెట్ ఎగ్జిక్యూషన్ పాలసీ అని. ఇక్కడ చూడండి రిమోట్ సైనెడ్ స్కోప్ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ చేశాను. ఇప్పుడు ఎన్పిఎం వర్షన్ని చెక్ చేస్తాను. ఇక్కడ చూడండి ఎన్పిఎం వర్షన్ చూపిస్తుంది. ప్రజెంట్ కరెంట్ వర్షన్ 10.8.2 ఉంది నా దాంట్లో. ఇప్పుడు మళ్ళీ విజువల్ స్టూడియో కోడ్లో చెక్ చేస్తాము. ఇప్పుడు నేను ఇది అంతా క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎన్పిఎం వర్షన్ అని టైప్ చేస్తున్నాను 10.8.2. సో ప్రాబ్లం అనేది రెక్టిఫై అయింది. ఇలా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక మీకు అక్కడ ఎర్రర్ ప్రాబ్లం అనేది అలానే సొల్యూషన్ అనేది కూడా మీకు ఇస్తారు. అక్కడ చదివి మీరు స్టాక్ ఓవర్ఫ్లో కానీ లేదంటే గూగుల్లో కానీ అలా మనం చెక్ చేసుకొని డైరెక్ట్ మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలాంటి ఏదైనా ఎర్రర్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. మీకు ఇప్పుడు ఒక న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేసి అందులో రియాక్ట్ యాప్ని స్టార్ట్ చేసే విధంగా మీకు చూపిస్తాను చూడండి. ప్రజెంట్ నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. ప్రజెంట్ ఉండే దాంట్లో కాకుండా వేరే చోట క్రియేట్ చేస్తున్నాను. రియాక్ట్ జేఎస్లో నేను ఎన్కేఆర్ ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ ఇస్తున్నాను. ఈ ఫోల్డర్లో రియాక్ట్ని స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. ప్రజెంట్ మీరు NKR1 ప్రాజెక్ట్ 1లో ఉన్నారు. మీరు టెర్మినల్ని ఓపెన్ చేయండి. టెర్మినల్ని ఓపెన్ చేసి ఫస్ట్ నోడ్ వర్షన్ని అలానే ఎన్పిఎం వర్షన్ని చెక్ చేయండి. అలా మీకు వర్షన్ని చెక్ చేసినప్పుడు చూపించిందంటే
మీ దాంట్లో ఆల్రెడీ నోడ్ అలానే ఎన్పిఎం ఇన్స్టాల్ అయినట్లు ఈ నోడ్ అండ్ ఎన్పిఎం కరెక్ట్గా ఉంటేనే మనకు రియాక్ట్ యాప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను కమాండ్ ఇస్తున్నాను ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడానికి. ఇన్స్టాల్ అవుతుంది. మీ యొక్క సిస్టమ్ స్పీడ్ని బట్టి, ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి మీకు డౌన్లోడ్ అవుతాయి. మీ సిస్టమ్ స్లో ఉందని, అలానే మీకు ఏం డౌన్లోడ్ అవ్వట్లేదని మధ్యలో క్యాన్సిల్ చేయకండి. దీనికి 2 to 3 మినిట్స్ అట్లా టైం తీసుకుంటుంది. నా సిస్టమ్ కొద్దిగా ఫాస్ట్గా ఉండడం వల్ల త్వరగా అవుతుంది, అంతే డిఫరెన్స్. ఇది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మీ యొక్క ప్రాజెక్ట్లోకి వెళ్ళి చూడండి. ఇక్కడ నేను కమాండ్ ఇస్తున్నాను చూడండి, cd nkr ప్రాజెక్ట్ 1. ఎందుకంటే nkr ప్రాజెక్ట్ 1లోనే మనం రియాక్ట్ ఇన్స్టాల్ చేసింది. ఇక్కడ చూడండి, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి సర్వర్ స్టార్ట్ అయ్యింది. చూసారుగా, ఇక్కడ వెబ్ ప్యాక్ కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ, రియాక్ట్ యాప్ కూడా సక్సెస్ఫుల్గా క్రియేట్ అయ్యింది. ఇలా మీరు మీ యొక్క రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయొచ్చు. ఇలా మీరు సింపుల్ స్టెప్స్లో రియాక్ట్ జేఎస్ని స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఎన్కేఆర్ ప్రాజెక్ట్లో ఈ సోర్స్ ఫైల్లో ఓపెన్ చేస్తున్నాను. ఈ సోర్స్ ఫైల్లో మీకు app.js, index.css, index.js ఇలా మనకు కావాల్సిన ఫైల్స్ అన్నీ క్రియేట్ అయిపోయాయి. ఇక్కడ కంపైల్డ్ అనేది సక్సెస్ఫుల్ అయితేనే మీరు క్రియేట్ చేసేది కానీ, మీరు రాసే కోడ్ కానీ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను కొన్ని చేంజెస్ చేసి చూపిస్తాను. మీకు డౌట్గా ఉంటే వర్క్ అవుతుందా లేదా అనేసి. ఇక్కడ నేను ఎడిట్ చేస్తున్నాను పారాగ్రాఫ్, ఎన్కేఆర్ లైబ్రరీ అని ఇస్తున్నాను. మీకు అక్కడ కూడా చేంజ్ అవుతుంది చూడండి, మీకు చూపిస్తాను. చూసారుగా, ఎన్కేఆర్ లైబ్రరీ అని వచ్చింది. మీకు సైడ్ బై సైడ్ పెట్టి నేను చేంజెస్ చేసి చూపిస్తూ ఉంటాను చూడండి. ఇక్కడ లర్న్ రియాక్ట్ అని ఉంది కదా, దీనికి లింక్ అటాచ్ చేశారు. ఇక్కడ చూడండి, నేను అది తీసేశాను. సో ఇక్కడ మీరు ఏది ఎడిట్ చేసినా కానీ సేవ్ చేయండి. సేవ్ చేసినా అక్కడ Ctrl+S పట్టుకొని సేవ్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు సేవ్ అవుతుంది, కోడ్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇంకొక పారాగ్రాఫ్ ఇస్తున్నాను. మీకు అక్కడ కూడా వెంటనే చేంజ్ అవ్వదు, లైవ్ సర్వర్ మాదిరి. ఇక్కడ సేవ్ చేసి అక్కడ రిఫ్రెష్ చేయాలి. ఐ యామ్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, యూట్యూబర్ అండ్ వీడియో ఎడిటర్ అని ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, అక్కడ సేవ్ చేసిన తర్వాతనే ఇక్కడ రిఫ్రెష్ అవుతుంది. మీరు కోడ్ అంతా రాసి అలానే వదిలేస్తే కనుక అది ఆటోమేటిక్గా కంపైల్ అవ్వదు. ఇలా మీరు మీ యొక్క రియాక్ట్ జేఎస్ని ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తూ ఉంటే కనుక ఇలా సింపుల్ స్టెప్స్లో ఎక్కడైనా ఎర్రర్ వచ్చిందని చెప్పి స్టాప్ అవ్వకండి. ఆ ఎర్రర్ ఏ ప్లేస్లో వచ్చింది, ఏ లైన్లో వచ్చింది అనేది కూడా వాళ్ళు అక్కడే ఇస్తారు, మీరు రెక్టిఫై చేసుకునేదానికి. ఈ విధంగా మీరు రియాక్ట్ ప్రాజెక్ట్స్ని మీ సిస్టంలో ఈజీగా చేసుకోవచ్చు. అలానే ఎవరైనా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటే కనుక, ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు, ఇలా మీరు సింపుల్ స్టెప్స్లో మీ యొక్క సెట్టింగ్స్ని మార్చుకోకుండా ఈజీగా క్లారిటీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.